అరవింద్ గారిని ఎక్కువ తిడుతుండేవారు, అది వేరే విషయం. చిరంజీవి గారిని తెగ పొగిడేవారండి, మమ్మల్ని పొగిడేవారు. సో ఇదేంటంటే అకాడమీ లాగా ఒక నాటకాన్ని వేయించడం. ఇవాళ ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం పొందిన గుమ్మడి మావాడు గోపాలకృష్ణకి నిజంగా మా ఊరు అవుతుంది వేణూరు. ఇదేంటంటే మా ఊరు అయిందికి నాటకం వేశాడు, నేనేమో చిరంజీవి గారి మనిషిని. ఇది రామయ్య గారికి అసలు ఆప్తుడు బాబాయ్ ఆయన. మాదే ఫంక్షన్ ఇది. ఇంతవరకు నేను మిస్ అవ్వాలి. వాళ్ళు నాకు నిజంగా అరవింద్ గారు నాకు చెప్పలా ఇది రంగస్థల పురస్కారం, మన అల్లారాయణ గారి పురస్కారం ఇస్తామని నాకు చెప్పలా. ఎందుకంటే ఆయనే తెలుసుకుంటాడులే, నాకు తెలుసు అన్నీ. అంత ఆప్తులు మేము. అలాగే సారిపల్లి కొండల గారు వాళ్ళు సన్మానం చేసినందుకు సార్, వైకే నాగేశ్వరం, మీ అందరికీ చాలా. చిరంజీవి గారిని నేను పొగడక్కర్లేదు, ఎందుకంటే మా గుండెలో ఉంటాడు ఆయన. ఆయన పొగడు ఇప్పుడు ఒక సినిమా ఆయన పర్మిషన్ ఆయన చెప్పకూడదు, కానీ చెప్పడం కానీ అసలు ఒక బీభత్సం. అసలు ఒక సినిమా రాబోతుంది ఆయన దీంట్లో చెప్పకూడదు. నాకేమో ఆ డైలాగ్ చెప్పాలనిపిస్తుంది, కానీ ఆయన పర్మిషన్ అని చెప్పకూడదు, అందుకని చెప్పను. మళ్ళీ ఇంకా చాలా ఫంక్షన్లు ఉంటాయి, చెప్తాము. బీభత్సం అసలు మామూలు కాదు అది. ఇది సార్ ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. నేను ఇంకో ఫంక్షన్కి వెళ్ళి మారుతి వాళ్ళది ఫంక్షన్ వెళ్తే వచ్చి లేట్ అయింది, సారీ. అయినా సారీ చెప్పుకోకలేదు, ఎందుకంటే మా బాబాయ్ గారి ఫంక్షన్ ఇది. ఇవాళ ఈ అవార్డు ఎవరికి ఇస్తున్నారు సార్? మా గురువు గారు దాసనారాయణ గారికి. ఆయన త్వరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవార్డు ఆయన ఊపిరై ఆయన అక్కడి నుంచి బయటికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.